ప్రేమయుద్ధం ఎపిసోడ్ 23. కోపంగా ప్రీతితో గొడవపడి వచ్చిన అర్చన ఆటో ఎక్కి తను ఉండే హాస్టల్కి వెళ్తూ ఉంటుంది. చుంచు మొహంది, పిచ్చి మొహంది, ఇలాంటి అమ్మాయి ఉదయ్ సార్కి ఫ్రెండ్ ఏంటి? చిచ్చి, వాడేమో ఆ ప్రీతితో పెళ్ళి ఫిక్స్ అయ్యాక నన్ను ప్రేమిస్తున్నాడంట. అసలు అలాంటి వాడిని ఎడారిలో కాళ్లకు చెప్పులు లేకుండా నిలబెట్టాలి, సముద్రంలో తోసేయాలి, వాడి కార్ టైర్ పంచర్ అవ్వాలి, దురదగుంటాకు తెచ్చి వాడి మొహానికి రుద్దాలి. ఇంకా అని ఆలోచిస్తుంటే ఏదైనా ఎత్తైన కొండ మీదకు తీసుకెళ్ళి తోసేయండి అమ్మా అని అంటాడు ఆటో డ్రైవర్. అతను చెప్పింది విని కరెక్ట్ తోసేయాలి, కానీ వాడి మొహం నేను మళ్ళీ చూడాలి అనుకోవట్లేదు. థ్యాంక్ యూ ఆటో అన్నయ్య, ఐడియా ఇచ్చినందుకు అని మధ్యలో ఏదో గుర్తొచ్చి, అయ్యయ్యో దేవుడా అన్న, కొంచెం ఆటో వెనక్కి పోనిస్తారా ప్లీజ్, నేను ఆఫీస్లో నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను అని కంగారుగా చెప్తుంది. సరే అమ్మా అని ఆటో యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళి అర్చన ఎక్కిన చోట ఆపుతాడు. థ్యాంక్స్ అన్నా, ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండండి, వెయిటింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్కువగా వేయకండి అంటుంది. నువ్వు నన్ను గుర్తుపట్టలేదేమో కానీ నేను నిన్ను గుర్తుపట్టానమ్మా, మొన్న నా ఆటో ఎక్కావు, వెయిట్ చేస్తానులేమ్మా, త్వరగా రా అంటాడు అతను. అర్చన ఆటోలో తనలో తాను మాట్లాడుకుంటుంటే పిచ్చిది అనుకున్నాడుగా ఆ ఆటో అతను. సరే ఇప్పుడే వస్తాను అని ముందుకు వెళ్తూ, ఇదేంటి నా గుండె ఇంత వేగంగా కొట్టుకుంటుంది, అయ్యయ్యో దేవుడా, నాకు హార్ట్ అటాక్ వస్తుందా, నాకు ఇంకా పెళ్ళి కాలేదు, నన్ను ప్రేమించేవాడు ఇంకా నా ముందుకు రాలేదు, ఈ అలజడేంటి, నొప్పిగా లేదు కానీ మనసుకు హాయిగా ఉందేంటి, తెలియకుండానే ఫేస్లో స్మైల్ వచ్చేసింది పాపకి. సడన్గా ఉదయ్ సార్ ఉన్నారా ఇక్కడ అని పక్కకు చూసేసరికి ఉదయ్ కారు కనపడింది. వెంటనే ఆనందంగా, ఇది ఉదయ్ సార్ కారు కదా, ఇక్కడ ఉందేంటి అంటే సార్ లోపలున్నారా, అయ్యయ్యో దేవుడా, నాకు చాలా 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 ఆనందంగా ఉంది, వెంటనే ఉదయ్ సార్ని చూడాలి అని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి అప్పటికే ఉదయ్, తరుణ్, ఆది గొడవ పడుతుండడం చూసి ఆగిపోయింది. ఉదయ్ మాటల్లో తనకి యాక్సిడెంట్ చేసింది తరుణ్ అని తెలిసేసరికి అర్చనకి కోపం వచ్చింది. ఈ కొంగ మొహం తరుణ్ నాకు యాక్సిడెంట్ చేసి పైగా సేవ్ చేసినట్టు బిల్డప్ ఇస్తాడా, వీణ్ణి కూడా కార్తో గుద్దేసేయాలి, వద్దులే రక్తమిచ్చాడుగా, 4 తిడితే సరిపోతుంది. ఇంతలో ఆది అన్న మాటలు విని షాక్ అయ్యి కోపం వచ్చి ఫాస్ట్గా వెళ్ళి ఆదిని కొడుతుంది. అక్కడ అర్చనని చూసిన మధుకి ఫుల్ షాక్ కొట్టింది. ఎందుకో మరి గెస్ చేసి కామెంట్ చేయండి. అర్చన కోపంగా, ఏంట్రా అంటున్నావు, మా గురించి ఏం వాగుతున్నావు, ఉంచుకున్నావా అని కదా, నీకు అసలు సిగ్గుందా, కామన్ సెన్స్ ఉందా, ఆ మాట అనడానికి, ఇంతమందిలో ఒక ఆడపిల్ల గురించి ఇలా నీచంగా మాట్లాడుతావా, ఇదేనా నీ సంస్కారం, అసలేమనుకుంటున్నారు మీరంతా నా గురించి, ఇంతకుముందు ఆ ప్రీతి అలాగే మాట్లాడింది నా క్యారెక్టర్ గురించి, ఇప్పుడు నువ్వు తయారయ్యావు, నా దగ్గర మీలా కోట్ల రూపాయల ఆస్తి లేకపోవచ్చు, మీకన్నా ఎక్కువగా చదువుకోకపోవచ్చు, మీలా పెద్ద పెద్ద ఇల్లులు కూడా లేవు, కానీ ఆత్మాభిమానం మాత్రం ఉంది, తప్పు చేయకుండా మాట పడను, నా క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడితే చంపేస్తాను మిస్టర్ ఆదిత్య అని వేలు చూపిస్తుంది. ఉదయ్ ఆశ్చర్యంగా అర్చనని చూస్తూ, ఇదేంటి ఇంత వైలెంట్గా మారింది, నా దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా అంటే చిన్నపిల్లలాగా ఏడుస్తూ కంప్లైంట్ ఇచ్చేది, ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది, నీలో ఈ ధైర్యం చూస్తుంటే హ్యాపీగా ఉంది అర్చన అనుకొని అలాగే చూస్తూ ఉండిపోయాడు. తరుణ్ కోపంగా, నీకెందుకు కోపం వచ్చింది అర్చన, వాడు నీ క్యారెక్టర్ గురించి అన్నందుకే కొట్టావే, మరి నువ్వు ఉదయ్ చెప్పింది విని వాణ్ణి లవ్ చేసినట్టు యాక్ట్ చేయడానికి ఒప్పుకోలేదా, అప్పుడేమైంది నీ క్యారెక్టర్ అంటాడు. అర్చన కొంచెం షాక్ అయ్యి, వీళ్లకు ఈ విషయం ఎలా తెలుసు, తెలిస్తే నేను అలా చెయ్యలేదు, మరి ఎందుకు భయం అని మనసులో అనుకొని, అవును ఒప్పుకున్నాను, ఉదయ్ సార్ చెప్పినట్లు చేయడానికి ఒప్పుకున్నాను, ఎందుకంటే సార్ మా నాన్న ఆపరేషన్కి హాస్పిటల్లో మనీ పే చేసి బదులుగా ఆదిత్యని ప్రేమించినట్లు నటించమని చెప్పారు, ముందు ఆ పని చేయడానికి ఒప్పుకోలేదు, కానీ తిరిగి ఆ మనీ కట్టలేక ఒప్పుకోవాల్సి వచ్చింది, కానీ ఆ రోజు పార్టీలో ఈయన ప్రీతి లవ్ని యాక్సెప్ట్ చేశాక నా నిర్ణయం మార్చుకున్నాను, అలా చెయ్యాలి అనుకుంటే ఈ ఆది ఇంతకుముందు క్యాబిన్లో ప్రపోజ్ చేశాడుగా, అప్పుడే ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి నా వెనక కుక్కపిల్లలా తిప్పుకునేదాన్ని, చివరికి నేనంటే పడి చచ్చిపోతాను అని చెప్పేలా చేసుండేదాన్ని,
కానీ ప్రేమించుకునే వాళ్ళని విడదీయకూడదు అని, ప్రీతి జీవితం నాశనం అవ్వకూడదు అని తిట్టేసి వెళ్ళిపోయాను. అలా కాకుండా ఈయన ప్రేమని యాక్సెప్ట్ చేసి ప్రీతి జీవితాన్ని నాశనం చెయ్యాలి అనుకోలేదు. పైగా ఈ ఆదిత్య మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అది నా క్యారెక్టర్. ఆది అర్చనకి ప్రపోజ్ చేశాడు అని తెలిసి ఉదయ్ షాక్ అయ్యాడు. కోపంగా పిడికిలి బిగించాడు. ఎందుకంట అంత కోపం? ఉదయ్ కూడా ఇదే కోరుకున్నాడుగా. అర్చన, మరి ఈ ఆదిత్య క్యారెక్టర్ ఏంటి? గొప్పదా ఏమన్నా? ఒక అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత వేరే అమ్మాయిని లవ్ చేయడం మంచి క్యారెక్టరా అని ఏదో స్ట్రైక్ అయ్యి, అంటే నా గురించి తెలిసే మీరు నాకు ఈ ఆఫీస్లో జాబ్ ఇచ్చారా? ఉదయ్ సార్, మీ విషయంలో ఏదైతే చెయ్యాలి అనుకున్నారో అది మీరు నా విషయంలో చేసి చూపించాలి అనుకున్నారా? నన్ను ప్రేమించినట్టు నటించి మోసం చెయ్యాలి అనుకున్నారా? చెప్పండి అని అరిచింది అర్చన. ఆదిత్యకి అర్చన చెప్పిన మాటలు చాలా బాధ కలిగించాయి. తరుణ్ ఆది భుజం మీద చెయ్యి వేసి ఊరుకో అన్నట్టుగా కళ్ళతో సైగ చేశాడు. తరుణ్ కోపంగా, అర్చన ఇంక చాలు ఆపు. వాడు నిన్ను మోసం చేయాలి అనుకోలేదు, నిజంగా ప్రేమించాడు. ఆదిత్య ప్రేమ నీకు అర్థం కాదు. వాడే కాదు, వేరే ఏ అబ్బాయి ప్రపోజ్ చేసినా నువ్వు ఇలాగే ఆలోచిస్తావు. కానీ వాళ్ళ గురించి, వాళ్ళ ప్రేమ గురించి ఆలోచించవు. ఉదయ్ విషయంలో మాత్రం ఎందుకు అలా ఆలోచించట్లేదు? ఎవ్వరితోనూ సరిగ్గా మాట్లాడని నువ్వు ఉదయ్తో మాత్రం ఎందుకు అంత క్లోజ్గా మాట్లాడుతావు? మాటకు ముందు ఉదయ్, తర్వాత ఉదయ్, వాడి జపమే చేస్తుంటావు. ఈ ఆఫీస్లో జాయిన్ అయినా కూడా వాడి కోసమే ఎందుకు ఏడుస్తున్నావు? వాడి దగ్గర తప్ప ఇంకెక్కడా నువ్వు జాబ్ చెయ్యలేవు అని నువ్వనుకుంటున్నావు. ఒక ఎంప్లాయ్ అయ్యుండి నీకు జీతం ఇచ్చేవాడి కోసం ఎందుకు ఏడ్చావు? నిన్న తెలుసుకోవచ్చా మిస్ అర్చన అని అడుగుతాడు తరుణ్. ఆదిని అన్ని మాటలు అంటుంది అన్న కోపంతో. ఆది అడ్డుపడుతున్నా వినే స్థితిలో లేడు తరుణ్. అర్చన సైలెంట్గా ఉంటుంది. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు తనకి. తరుణ్ చెప్పింది విని తను ఎందుకు ఉదయ్ దగ్గర అంత కంఫర్ట్ ఫీల్ అవుతుందో అర్థం కాక ఆలోచిస్తుంది. తరుణ్ చెప్పింది విని ఉదయ్కి అర్చన అలా తన గురించి బాధపడుతుంది, ఏడుస్తుంది అని తెలిసి తనకి కూడా బాధ వేసింది. సారీ అర్చన, నిన్ను అలా ఆ రోజు వదిలి వెళ్లకుండా ఉండాల్సింది. నువ్వు నాతో ఉంటే హ్యాపీగా ఉంటావు, అల్లరి చేస్తావు అని తెలుసు. ఇలా దూరంగా ఉంటే ఏడుస్తావు అనుకోలేదు. నా కోసం ఏడ్చావా? ఎందుకు? మీ అదే కదా రీడర్స్కి. ఆది తరుణ్లకు అర్థం కావట్లేదు. కొంచెం క్లారిటీ ఇవ్వచ్చుగా మీ ఇద్దరు అని మనసులో అనుకొని అర్చనని చూడగానే ఫేస్లో చిన్న స్మైల్ వచ్చింది. పోనీ మీరైనా చెప్తారా ఉదయ్ తేజ్ కృష్ణ గారు? ఈ అమ్మాయి అంటే మీకు ఎందుకంత ఇంట్రెస్టో? మీ ఆఫీస్లో పని చేయకుండానే శాలరీ తీసుకునేది అర్చన మాత్రమే అనుకుంటా. ఎందుకో తెలుసుకోవచ్చా అంటాడు తరుణ్. నీకు అనవసరం, అది నా ఆఫీస్, నా ఇష్టం అంటాడు ఉదయ్. ఆఫీస్ నీది మాత్రమే కాదు, నాది కూడా. అందులో 20% షేర్ మీ తాతయ్య నా పేరు మీద రాసిచ్చారు, మర్చిపోయావా? యూఏ ఇండస్ట్రీస్ అంటే ఉదయ్ ఆదిత్య ఇండస్ట్రీస్ అని అర్థం కదా అంటాడు ఆది. ఆ మాటకి మిగతా వాళ్ళు సైలెంట్గా ఉంటారు. వాళ్లకు ఆ విషయం తెలుసు, కానీ అర్చన మాత్రం షాక్ అయ్యి కప్పలా నోరు తెరుస్తుంది. Stories continue. Wait for the next episode. Subscribe to our channel. Thanks for watching.